హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైసీపీ వారు మరో వివాదానికి తెరతీస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు వేరే రూపం జోడించి తమ మీద పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దాడులకు ప్రేరేపిస్తున్నారు అన్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ కేసు తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే అది నేరంగా పరిగణిస్తారా? ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలేంటి, వాళ్ళు దానికి తీస్తున్న అర్థాలేంటి, మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలను మరో కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది వైసీపీ. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రోజు రోజుకి వెళ్ళిపోతున్నారు, కేసులు కూరుకుపోతున్నారు. మరి ఇటువంటి సమయంలో సినిమా కూడా సక్సెస్ అయ్యేతలకి వాళ్ళకి పాలు పోవట్ల, ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఆ సమయంలో మరి ఏమవుద్ది డిప్రెషన్లోనైతే? చెప్పండి కిరణ్ గారు. ఏదో ఒకటి చేయాలనే తలంపు వస్తుంది, అంతే కదా. తాడేపల్లి పోలీసుల దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే కేసు పెడతారా? ఎవరిది ప్రభుత్వం అక్కడ? ఏమని కేసు పెడతారు? వైసీపీ గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏదున్నా కానీ అసలు కేసు తీసుకునేందుకు అర్హత ఉన్నదా? ఆరోపణ అస్సలు లేదండి, అస్సలు లేదు సార్. ఏమన్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఆయన ఎన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెడితే ఏ రోజున కేసు ఉందా? వ్యక్తిగతం చేసి ఏ రోజున 5 సంవత్సరాలు పెట్టారా? ఏం చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కేసు పెడతారు? ఇక్కడ ఒకటి సార్ కిరణ్ గారు, వేరమల్లు ఫ్లాప్ అని చెప్పి ప్రచారం చేస్తున్న ఓన్లీ వైసీపీ. ప్రపంచం మొత్తం ఈ సినిమా బాగుందంటే వాళ్ళకి నచ్చట్లా, అది కనపడుతుంది. దానికి నేమన్నాడు, అరే బాబు, మన సంస్కృతి మీద దాడి జరిగితే అంతకంటే దారుణం ఇంకోట్లేదు, అది నేను చూపించా. ఆ రోజు మొఘళ్ళు ఔరంగజేబు నియంత్రిత ధోరణి చూపించాను, దానికే నేను భయపడినా. మీరు చేసుకుంటే చేసుకోండి, నేను డిప్రెషన్కి ఏం లోను కాను. మీరు కూడా గోళ్ళు గిల్లుకుంటా బాధపడొద్దు, దాన్ని ఎదుర్కోండి అన్నాడు. కొట్టమాల పోయి వీళ్ళు భౌతిక దాడులకు పేలిపోయి కేసులు పెట్టి వ్యక్తిగతంగా చేశారు వైసీపీ 5 సంవత్సరాలు. మీరు దృఢంగా ఉండండి, నెగిటివ్ ట్రోల్స్ని ఎదుర్కోండి అని చెప్పి అన్నాడు. తప్పితే నేను ఆ స్థాయికి లేని. ఇప్పుడు నెల్లూరులో చుట్టూ తిరిగినవాడిని, అన్నీ చూసినవాడిని. ఈరోజు డిప్యూటీ సీఎంగా మేము ముందున్నానంటే నా స్థాయి వేరు, మీరు నా స్థాయి కాదు అని అంటున్నాడు ఆయన. అవును, అది తట్టుకోలేకపోతున్నారు. మరి 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11 పరిమితం చేస్తే, చెప్పేది ఇచ్చితే బాధ మానసికంగా ఉండదు కదా సార్. వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపిస్తున్నాడు కదా. నిద్రలో కూడా పవనే గుర్తొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కాదు, లోకేష్ తండ్రి ఒక కొంతకాలమై పవన్ నిత్యం కనపడుతున్నాడు. మరి కనుచూపు మేరలో ఆయన ఉంటే మరి రాజకీయాల్లో అధికారంలో ఉండే అవకాశం వాళ్ళకి కనపట్ల. ఎవరైనా సినిమాలు రాజకీయాలు సార్. ఈయన ఏమో రెండిట్లో సక్సెస్ అయి కూర్చున్నాడు అక్కడ. ఎవరు ఎత్తుకి ఎదిగిపోయాడు. మరి ఒక భాష అయితే పర్ల బహుభాషలో వెళ్ళిపోయాడు. తర్వాత స్థాయిలో ఫోకస్ అవుతున్నారు. అసలు నేషనల్ మీడియాలో మీరు చూస్తే సార్, నేను మార్నింగ్ చూసి ఆశ్చర్యపోయాను. పవన్ గారు వ్యక్తిగతంగా మీరు చూశాను, నేను చూశాను, దగ్గరికి చూసాం. ఆయన ఇప్పుడు కాదు, మనకు 2 దశాబ్దాల నుంచి ఆయన ఏంటనేది తెలుసు, ఆయన ఎదుగుదల తెలుసు, ఆయన కష్టపడే తత్వం తెలుసు. కట్ చేస్తే నేను ఎర్లీ మార్నింగ్ లేసి బైక్ లేసి చూస్తే ఆల్ నేషనల్ మీడియా చూడండి, హిందీ, ఇంగ్లీషు, పవనే. హిందుత్వ స్టారా, పవర్ స్టార్ అని చెప్పి ఒక నేషనల్ రిపోర్టర్ అడిగితే ఆయన చాలా బ్యాలెన్సింగ్గా చెప్పారు. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళే ఆ స్థాయికి వెళ్ళాడంటే ఇక అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈయన తెలుగు రాష్ట్రాల పీసా, నేషనల్ పీసా చెప్పండి? నేషనల్ స్టార్కి ఎదిగిపోయింది. నిన్న గూగుల్ ట్రెండ్స్ లో టాప్ 3లో ఉంది సార్. వచ్చేసాడు, టాప్ 3లో వచ్చాడు. ఇక్కడ ఏదైనా సార్ కిరణ్ గారు, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమైంది సార్? నేను కానీ మీరు కానీ మన మీద పడుతుంది. పవన్ మీద ఏదో చేయాలనుకుంటే ఆ కుట్ర వల్ల, వీళ్ళు చేసే పనుల వల్ల రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతుంది తెలుసా మీకు? వీళ్ళే కలెక్షన్స్ పెరగడానికి వీళ్ళే. ఈరోజు 150 కోట్లు, రేపు సాయంత్రానికి 200 కోట్లు మార్కు దాటిపోతుంది అనేది వచ్చే ఇదిని బట్టి అర్థమవుతుంది. సో అంటే వైసీపీ ఆగడాల నుంచి ఎట్లా ఎదుర్కోవాలి? వైసీపీ ఇదే కాదు, కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లటానికి రకరకాల కుయుక్తులు పడుతుంది. సో అధికారంలో ఉండి కూడా వాళ్ళ కుయుక్తులను ఆపలేకపోతున్నారా? వాళ్ళ కుట్రలను ఆపలేకపోతున్నారా? చివరికి డిప్యూటీ సీఎంగా ఉండి కూడా యుద్ధం చేయాల్సి వస్తుందా? అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగో 10 రూపాయలకి 15 రూపాయల టికెట్లు అమ్మించారు, ఆ చరిత్ర ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే అన్నారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఇప్పుడు నేను ఆ సినిమాను హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ కుదరట్లేదు, ఇప్పుడు కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది, స్వయంగా ఆయనే చెప్పారు.
సో ఈ ట్రోలింగ్స్ కావాలని పనిగట్టుకుని చేసే అంశాల్ని గేమ్ చేంజర్తో మొదలు పెడితే గేమ్ చేంజర్ మీద కూడా ఎట్లా చేశారు సార్? చివరికి పైరసీ చేసి సో సిటీ కేబుల్లో వేస్తారు. అంటే ప్రభుత్వాలతో ఈ అరాచకత్వానికి ప్రభుత్వం మారినా కానీ చరమగీతం పాడే అవకాశం లేదంటారు. అంటే ఇక్కడ ఒకటి సార్ మనం చూడాల్సింది, చివరికి కిరణ్ గారు రివ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు. పార్టీ ప్రక్షాళనకి నాంది లేదు, సంక్షేమాన్ని అభివృద్ధి మర్చిపోతే 11 సీట్లు పరిమితం చేశారనే ఆలోచన లేదు. ఫస్ట్ మంత్ ఒక నెల ఈవీఎం టాంపరింగ్ అన్నారు, 2వ నెలలో కన్ను మూసుకుంటే తెరిస్తే వస్తుంది ప్రభుత్వం అన్నారు, 3వది రాష్ట్రపతి పాలన అన్నారు, 4 ఇప్పుడు అప్రజాస్వామిక అంటున్నారు, ఇప్పుడు 5 ఏందనుకున్నారు? ఇప్పుడు లేటెస్ట్ రివ్యూలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ స్థాయికి తీసుకెళ్ళారంటే సినిమాలకి రివ్యూలు ఈ పార్టీ మాజీ పార్టీ అధినేతల్ని వాళ్ళ మంత్రులకి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారంటే అంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళు సెల్ఫ్ గోల్. సరే వీళ్ళ సంగతి ఏంటి? సిపిఐ సిపిఎం నేతలు మాట్లాడుతున్న మాటలు ఏంటి? సో పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న మాటలు మాట్లాడు ఎట్లా చూడాలి? సిపిఎం వాళ్ళు ఒకప్పుడు భావజాలం భూస్వామి పెత్తందాలకు పోరాటం అంటారు. ఇప్పుడు ఆ జెండా మోసేవాళ్ళు ఎవరు కనపట్ల, నాయకులే మిగిలారు, ఆయన వెనక ఫాలోవర్స్ ఎవరు లేరు, ఆ పార్టీలు చేరిపోయారు. మరి నారాయణ రాఘవలో ఎవరో ఒకరు ఏదో చెప్తే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వయసు ఇచ్చి ఏదో మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళని పెద్ద పట్టించుకోవాలంటారు. మరి అది చాదస్తామని మీరు అంటున్నారు, నేను అనలేను, అంతే అంతే కదండి. ఇక వాళ్ళేదో చెప్పినంత మాత్రాన ఔరంగజేబులు ప్రోత్సహించే వాళ్ళ వీళ్ళు? ఔరంగజేబులు అంటే గొప్పతనం అన్నప్పుడు కృష్ణదేవరాయలు గొప్పతనం లేదా అని చెప్పి అన్నాడు. ఆ రోజు జిజియా పన్ను ఎందుకు వేశారు? హిందువులుగా బతకాలని జిజియా పన్ను చెల్లించాలా? అంటే హిందూ తత్వం కోసం ఆ దేవాలయాల విగ్రహాలని మీరు అగ్నిలో ఇచ్చేస్తారా అండి? అది చూపించడానికి గట్స్ ఉండాలా? ఆ రోజు జరిగిన మన చరిత్ర, మన సంస్కృతిని, విధ్వంసాన్ని ఏం జరిగిందో చూపించినందుకు పవన్ కళ్యాణ్ అభినందించాలా ఈ సిపిఎం వాళ్ళు. అంతేగాని ఎవరు మతాలు కులాల మధ్య రెచ్చగొట్టేది ఏమి లేదు ఇక్కడ. 100 కోట్ల మంది హిందువులుగా ఉండి హిందువుల మీద దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే 200 దేవాలయాల మీద దాడులు జరిగితే ఏం చేశారు ఈ సిపిఎం నారాయణ, సిపిఐ రాఘవులు? చెప్పండి, ఏం చేశారు సార్? ఆంధ్రప్రదేశ్లో దాడులు చేస్తుంటే పిచ్చోడు వచ్చి పాల్గొట్టారని చెప్పేసి అంటారు. అంతర్వేదుల రథం దగ్ధం చేస్తే ఏం చేశారు ఈ పోటుగాళ్ళు? ఏం చెప్పడానికి ఏం సార్, చాలా ఈజీయే. కాబట్టి హిందూ సనాతన ధర్మం కోసం పోరాటం గట్స్ ఉండాలా. ఆయన కోహనా లౌకికవాదుల్లాగా హిందువుల మీద దాడులు, హిందూ దేవతల మీద విమర్శలు చేస్తుంటే వీళ్ళేం మాట్లాడరు. ఇవన్నీ ఊరకనే ఏంటంటే చెప్పడం తప్పితే వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇప్పుడంతా రాజకీయాలన్నీ కూడా చాలా తెలివిగా ఉన్నాయి, అందరికీ తెలుసు ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు బలవంతంగా మత మార్పులు చేస్తున్నారనే తెలియదా? అంతేనండి. కాబట్టి ఇక్కడ ఏమి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఈ రోజుల్లో కూడా హరిహర వీరమల్లు లాంటి ఆ రోజు మన చరిత్ర తెరమరుగైన చరిత్రని తీయటానికి గట్స్ ఉండాలా. ఆ గట్స్కి నాంది పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. కాబట్టి బాయ్ కట్ చేసిన ఏం ఫరక్ పడదు అంటున్నాడు. చాలా క్లారిటీతో ఉన్నాడు, క్లియర్ అండ్ క్లారిటీతో ఉన్నాడు. ఈ సినిమా హ్యాపీగా కుటుంబం మొత్తం చూస్తుందంట. తెలుసా లేదు? ట్రెండింగ్ ఈ రోజు ఉదయం నుంచి వచ్చింది ఏంటంటే సకుటుంబం మొత్తం వెళ్తారంట. వెళ్తున్నారు. బుర్కాలు వేసుకొని ఆడవాళ్ళు, ముస్లిమ్స్ కూడా వెళ్తున్నారు. ఆ రోజు జరిగింది ఏందో తెలుసుకో, అంతే కదా సార్. ఆ రోజు జరిగిన దాడుల్లో ముస్లిమ్స్ కూడా ఆడవాళ్ళ పట్ల, ప్రెగ్నెన్సీతో లేడీ పట్ల వాళ్ళు దురుసు ప్రవర్తనని పాపం వాళ్ళే చెల్లించిపోయారు. ముస్లిమ్స్ చూపించారు కదా సన్నివేశాల్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే గొప్ప దేశంలో మనం ఉన్నాం సార్. ఈ దేశ సంస్కృతి ఎలా విచ్ఛిన్నమైంది అనేది ఈ సినిమాలో చూపించినందుకు అభినందించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద వైసీపీ కుయుక్తులు అయితే పనిచేసే అవకాశం లేదు. సో వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ఏమన్నారు? సోషల్ మీడియాలో ఎదురుదాడి చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశానికి వాళ్ళు మరొకటి జోడించి మా మీద రెచ్చగొట్టి దాడులు చేయమంటున్నారు. అంటే సోషల్ మీడియాలో ఎదురుదాడి చేయమంటే మీరు పోస్ట్ పెడితే దానికి ఖండిస్తూ కౌంటర్ ఇవ్వడం, దాన్ని కూడా అర్థం చేసుకునే స్థాయి లేని మూర్ఖులుగా మనం వాళ్ళని చూడాల్సిందే తప్ప నిజంగా అలాంటి కేసులు పోలీస్ స్టేషన్లు, ఏ పోలీస్ స్టేషన్లు దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కేసులు తీసుకునే అవకాశం లేదు. అలాగే సిపిఐ సిపిఎం నాయకులు చాదస్తంతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు వాస్తవాలు అంటే ప్రజలతోటి ప్రయాణం చేయడంలోనే విఫలమయ్యారు వాళ్ళు అని చెప్పేసి చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. నమస్తే.